హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈరోజు మనము ఒక బ్యూటిఫుల్ అనార్కలి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూడబోతున్నామనమాట. ఇదొచ్చేసి జార్జెట్ మీద మిర్రర్ వర్క్ ఉంది చూడండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా బావుందండి. ఈ వీడియో మీకు క్లియర్‌గా చెప్పడం కోసం నేను 2 పార్ట్స్‌గా డివైడ్ చేశాను. పార్ట్ 1లో నేను మీకు బాడీ పార్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్, పార్ట్ 2లో కలీస్ పార్ట్ చూపిస్తాననమాట. ఈ డ్రెస్ కోసం నేను 5 మీటర్ల మెయిన్ ఫ్యాబ్రిక్, అలానే 5 మీటర్ల లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాననమాట. ఇక్కడ నేను పాలిస్టర్ లైనింగ్ తీసుకున్నాను. ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ మనం బాడీ పార్ట్ కట్ చేయడం కోసం లైనింగ్ మీద కట్ చేద్దాము. ఎప్పుడైనా సరే ఫస్ట్ మనం లైనింగ్‌నే కట్ చేసుకోవాలి. ఈ 5 మీటర్ల లైనింగ్‌లో మనకి ఎంత కావాలి బాడీ పార్ట్ కోసం చూసుకొని ఫస్ట్ అంతవరకు కట్ చేసి సెపరేట్ చేసేసుకోవాలనమాట. ఫస్ట్ ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ చూడబోతున్నాము. ఇలా నేను ఒక మడత మీద తీసుకున్నాననమాట. షోల్డర్ కోసం 5.5 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ సెపరేట్‌గా కట్ చేస్తున్నాము అని గుర్తుపెట్టుకోండి. అదే 5.5 ఇంచ్ మార్కింగ్ ఇక్కడ కూడా మార్క్ చేసుకొని, ఈ రెండిటిని ఈ విధంగా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఓకే. 5.5 ఎందుకు తీసుకున్నానంటే, ఇక్కడ నేను కొంచెం డీప్ నెక్ పెట్టాలి అనుకుంటున్నాను బ్యాక్. ఓకేనా. నెక్ విడ్త్ వచ్చేసి పైన 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. డీప్ నెక్ అన్నాను కదండీ! ఇక్కడ నేను 9 ఇంచులు తీసుకుంటున్నాననమాట. మీకు ఏదైతే కంఫర్టబుల్‌గా ఉంటుందో మెజర్ చేసుకొని మీరు అన్నించులు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే. ఈ మార్కింగ్స్‌ని కూడా ఈ విధంగా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసి, ఇక్కడొచ్చేసి నేను విడ్త్ 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. పైన 2.5 పెట్టుకున్నాము. ఇక్కడ 3 ఇంచులు పెట్టుకుంటున్నాము. ఓకేనా. ఆర్మ్ హోల్ కోసం పైనుంచి నేను 6 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుంటున్నామనమాట. ఇదొచ్చేసి మన బాడీకి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. లూజ్ అనేది ఉండదు. ఓకే. ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఈ నెక్ కోసం చేసిన మార్కింగ్స్‌ని ఈ విధంగా ఒక బాక్స్ లాగా ఫార్మ్ చేసుకోవాలనమాట. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ మెజర్‌మెంట్ పెట్టుకుంటున్నాం. దానికోసం చెస్ట్ రౌండ్‌ని పక్కన చూపించినట్టు మెజర్ చేసుకొని దాంట్లో నాలుగవ భాగం తీసుకోవాలి. 36లో నాలుగవ భాగం 9 ఇంచులు. దానికి ఖర్చు కోసం 2 ఇంచులు ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ ఇలా మెజర్ చేసుకొని మీకొచ్చిన దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఈ 1 ఇంచ్ అనేది పైన షోల్డర్‌లో, కింద కలీస్ అటాచ్ చేస్తున్నప్పుడు హాఫ్ ఇంచ్ మొత్తం 1 ఇంచ్ పోతుందనమాట. ఏ విధంగా మెజర్ చేసుకోవాలి అనేది కూడా నేను పక్కన ఇమేజెస్‌లో క్లియర్‌గా చూపిస్తున్నాను. చూడండి. ఓకే. ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఈ విధంగా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలి. ఈ లైన్ మీద మనం నడుము మార్కింగ్ చేసుకుంటామనమాట. ఆ నడుముని ఇలా రౌండ్‌గా ఇక్కడ పక్కన చూపిస్తున్న విధంగా రౌండ్‌గా మెజర్ చేసుకొని ఎంతొస్తే దాంట్లో నాలుగవ భాగం తీసుకోవాలి. ఇక్కడ నాకు 30 ఇంచులొచ్చిందనమాట. 30 ఇంచుల్లో నాలుగవ భాగం అంటే 7.5 వస్తుంది. 2 ఇంచుల ఖర్చు తీసుకుంటున్నాం గాబట్టి 2 ఇంచులతో ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్‌లో నేను ఒక 1 ఇంచ్ డాట్ పెట్టుకోవాలనుకుంటున్నాను. దానికోసం మరొక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకున్నాననమాట. డాట్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. వీలైనంత వరకు డాట్ పెట్టుకోవడానికే ట్రై చేయండి. ఓకే. ఇక్కడ ఆర్మ్ హోల్ రౌండ్ ఈ విధంగా ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసి గీసుకుంటున్నాము. మీ దగ్గర లేకపోతే ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకొని గీసేసుకోవచ్చనమాట. అలానే బ్యాక్ నెక్ కూడా నేను రౌండ్ తీసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసేసుకోవాలనమాట. ఇప్పుడు మనము ఈ బ్యాక్ పార్ట్‌ని యూజ్ చేసే ఫ్రంట్ పార్ట్ కట్ చేయబోతున్నాము. అందుకే ఎప్పుడైనా ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్‌ని కట్ చేసుకుంటామనమాట. ఓకే. ఇదొచ్చేసి బ్యాక్ పార్ట్. ఎలా అయితే ఒక మడత మీద తీసుకున్నామో బ్యాక్ పార్ట్ కోసం, సేమ్ అదే విధంగా ఫ్రంట్ పార్ట్‌కి కూడా ఈ విధంగా ఒక మడత వేసి తీసుకోవాలండి. జరిగిపోకుండా పిన్స్ పెట్టుకుంటే మంచిది. మన కటింగ్ కూడా ఈజీగా ఉంటుందనమాట. మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా అరేంజ్ చేసుకొని, ఇది ఎలా అయితే ఉందో దాన్ని యాస్ ఇట్ ఈస్‌గా ఈ విధంగా ట్రేస్ చేసుకోవాలి. ఓకేనా? చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి ఫ్రంట్ పార్ట్‌కి. అవి నేను క్లియర్‌గా మీకు చెప్తాను. ఆర్మ్ హోల్ వచ్చేసి ఈ మార్క్ కింద పడడం కోసం పైన ఇలా మార్కర్ వీల్‌తో ఇట్లా మనం మార్క్ చేసుకోవాలనమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్‌ని తీసేసి ఏవైతే మనం మార్క్స్ పెట్టుకున్నామో అవి క్లియర్‌గా కనిపించటం కోసం మరొకసారి పైనుంచి ఈ విధంగా మార్కింగ్ చాక్‌తో గీసేసుకోవాలి.
అప్పుడు మనకి కన్‌ఫ్యూజన్ లేకుండా క్లియర్‌గా ఉంటుంది. ఓకే. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఏదైతే 2.5 ఇంచులు మార్క్ చేసుకున్నామో ఇక్కడ కూడా అలా చేసుకొని ఫ్రంట్ నెక్ డెప్త్ వచ్చేసి నేను 7 ఇంచులు తీసుకుంటున్నాను. మీకెంత కావాలి అనే దాన్ని బట్టి మీరు మెజర్ తీసుకొని తీసుకోవచ్చు. ఇలా స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసి ఇక్కడ కూడా నేను 3 ఇంచులతో ఈ విధంగా విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను. పైన 2.5 కింద 3 ఇలా చేయడం వల్ల మనకి నెక్ అనేది పర్ఫెక్ట్‌గా నీట్‌గా ఉంటుందన్నమాట. మూసుకున్నట్టు ఉండదు. ఓకే. ఇక్కడ నేను ఇక్కడ మీకు ఏ నెక్ డిజైన్ కావాలన్నా సరే మీరు గీసేసుకోవచ్చు. ఇప్పుడొచ్చేసి ఈ బస్ట్ ఎపెక్స్ పాయింట్ కోసం మీ షోల్డర్ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకొని, వచ్చిన మార్కింగ్‌ని ఇలా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ బస్ట్ స్పాన్ ఎంతొచ్చింది చూసుకొని దాంట్లో హాఫ్ తీసుకోవాలి. 8 వస్తే నేను 4 ఇంచులు తీసుకున్నానిక్కడ. అదే విధంగా ఈ నడుము మెజర్‌మెంట్ దగ్గర 3.5 ఇంచులతో ఇట్లా మార్క్ చేసుకొని, అక్కడి నుంచి 1.5 ఇంచులతో నేను డాట్ కోసం మార్క్ చేసుకుంటున్నాననమాట. ఓకే. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత, ఈ రెండిటిని స్ట్రెయిట్ లైన్‌తో ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడి నుంచి స్లైట్‌గా కర్వ్‌ని ఈ విధంగా మనం ఆర్మ్ హోల్‌లో కలిపేసుకోవాలనమాట. ఇదొచ్చేసి మన ప్రిన్సెస్ లైన్ అంటాము. ఓకే. ఇక్కడి నుంచి ఇది మరీ కర్వీగా గాకుండా ఇలా లైట్‌గా, స్లైట్‌గా గీసుకోవాలనమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో ఒక 1 ఇంచ్ మనం ఎక్స్‌ట్రా తీసుకోవాల్సుంటుంది సైడ్‌లో బ్యాక్ పార్ట్ కన్నా. ఎందుకంటే, ఈ ప్రిన్సెస్ లైన్‌ని మనం కట్ చేసేసి మళ్ళీ అటాచ్ చేస్తున్నప్పుడు, ఆ ఖర్చులో పోతుంది కదా! దానికోసం ఇక్కడ ఈ సైడ్‌లో మనం ఖచ్చితంగా 1 ఇంచ్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. లేదంటే కుడుతున్నప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ కన్నా తగ్గుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న ప్రకారం కట్ చేసుకోవాలనమాట. ఓకే. ఇక్కడ ఆర్మ్ హోల్‌లో ఎప్పుడైనా ఫ్రంట్ మనం కొంచెం లోతు తీసుకోవాలి. దానికోసం నేనిక్కడ అర ఇంచుతో ఇట్లా లోపలికి మార్క్ చేసుకుంటున్నాననమాట. బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ కొంచెం లోతు తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ వచ్చే ముడతలు రావు. పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందనమాట. అలానే హ్యాండ్స్ కట్ చేస్తున్నప్పుడు కూడా ఫ్రంట్ హ్యాండ్స్‌కి ఇదే విధంగా ఒక అర ఇంచుతో లోపలికి మనం కట్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నప్పుడు మనం మెజర్ చేసుకున్న ఎగ్జాక్ట్‌గా గాకుండా ఈ విధంగా ఒక హాఫ్ ఇంచ్ పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ 2 పీసెస్‌ని ఈ విధంగా సెపరేట్ చేసి కలిపి కుట్టినప్పుడు మనకు కొంచెం అటు ఇటు అయ్యే అవకాశాలుంటాయి కాబట్టి ఇలా కొంచెం ఎక్స్‌ట్రా పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఈ ఎపెక్స్ పాయింట్ దగ్గర మనము ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలనమాట. అలానే ఈ పీస్‌లో కూడా ఎపెక్స్ పాయింట్ దగ్గర మనం ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే కుడుతున్నప్పుడు ఈ రెండిటిని మ్యాచ్ చేసుకుంటూ మనం కుట్టుకోవాలి. అప్పుడే మన ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. సో, మ్యాచ్ చేయడానికి వీలుగా ఉండడం కోసం ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. మనం గీసుకున్న ప్రకారం నెక్ డిజైన్స్ కూడా ఇలా కట్ చేసుకోవాలనమాట. మన లైనింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఏ విధంగా అయితే మనం లైనింగ్ కట్ చేసామో యాస్ ఇట్ ఈజ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అలానే కట్ చేసుకొని, రెండిటిని కలిపి ఈ విధంగా కుట్టేసుకోవాలనమాట. చూడండి ఇక్కడ నేను ఆల్రెడీ రెండిటిని కలిపేసుకొని ఈ విధంగా కుట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మనం ఫ్రంట్ పార్ట్‌లో ఈ ప్రిన్సెస్ కట్ పీసెస్ ఉన్నాయి కదా! వాటి రెండిటిని ఏ విధంగా అటాచ్ చేసుకోవాలి అనేది చూద్దాము. ఇక్కడ మీరు చూస్తే ఏదైతే మనం టక్స్ పెట్టుకున్నామో, ఆ రెండిటిని ఈ విధంగా ఒక దగ్గరికి వచ్చేలాగా రెండిటిని మ్యాచ్ చేసుకుంటూ పిన్స్ అరేంజ్ చేసుకోవాలనమాట. ఇలా పిన్స్ అరేంజ్ చేసుకుంటూ కుట్టుకోవడం వల్ల మనకేంటంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అలానే మనకి కుడుతున్నప్పుడు పైన పీస్ కానీ, లేదా కింద పీస్ గానీ లాగుతూ చేయకుండా మనం పర్ఫెక్ట్‌గా కుట్టుకుంటాము. దానివల్ల ఫిట్టింగ్ కూడా చాలా వస్తుందనమాట. ఓకే. ఇక్కడ చూస్తే ఆర్మ్ హోల్ దగ్గర ఈ పైన పీస్ కొంచెం ఎక్స్‌ట్రా ఉంది చూడండి. దానికోసమే మనం ఆర్మ్ హోల్ కట్ చేస్తున్నప్పుడు పెట్టుకున్నట్టు యాస్ ఇట్ ఈస్‌గా కట్ చేసుకోమనమాట. కొంచెం ఎక్స్‌ట్రా కట్ చేసుకుంటాము. ఇక్కడ ఒక పావించు నుంచి అర ఇంచు వరకు మనం మార్జిన్ పెట్టుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకున్న పిన్స్‌ని ఒక్కొక్కటిగా తీసుకుంటూ నీట్‌గా కుట్టేసుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పోతుంది కాబట్టే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్‌లో మనం ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా పెట్టి కట్ చేసుకుంటున్నాము అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఈ 2 పీసెస్‌లో ఏ ఒక్కదాన్ని కూడా లాగుతూ కాకుండా నీట్‌గా అరేంజ్ చేసుకుంటూ, సర్దుకుంటూ కుట్టుకోవాలనమాట. లాగితే ఫిట్టింగ్ అనేది అస్సలు కుదరదు. ఓకేనా?
చూడండి పర్ఫెక్ట్‌గా ఎంత బా వచ్చిందో. అదే విధంగా ఇటువైపు పీస్‌ని కూడా మనం కుట్టేసుకోవాలనమాట. ఓకే. ఇక్కడ నేను ఈ 2 పీసెస్‌ని ఈ విధంగా అటాచ్ చేసేసిన తర్వాత, ఇప్పుడు మనం ఆర్మ్ హోల్‌ని మనం గీసుకున్నట్టు ఎగ్జాక్ట్‌గా కట్ చేసుకోవాలనమాట. ఓకే. ఇక్కడ చూసారు కదా! ఎక్స్‌ట్రా ఉంది. ఈ ఎక్స్‌ట్రా పార్ట్‌ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా రెండిటిని అటాచ్ చేసిన తర్వాత కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే, మనకి ఎగ్జాక్ట్‌గా మనం గీసుకున్న ప్రకారం వస్తుందనమాట. ఓకే. మన ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి నెక్ పీసెస్ కోసం బకరంతో ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాము. నెక్ పీస్‌ని ఈ విధంగా పెట్టుకొని ఎప్పుడైనా సరే మిడిల్ పార్ట్‌ని ప్రాపర్‌గా అరేంజ్ చేసుకొని, ప్రాపర్‌గా మ్యాచ్ చేసుకొని, అక్కడి నుంచి సైడ్‌కి మనం ఈ విధంగా చూసుకోవాలనమాట. ఎందుకంటే కొంచెం అటు ఇటు ఉన్నా సరే మిడిల్ పార్ట్‌లో మనం అరేంజ్ చేసుకుంటే చివరికొచ్చేసరికి ఎక్స్‌ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవచ్చు. లేదంటే ప్రాపర్‌గా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇక్కడ ఒక పావించు ఖర్చు పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఓకే. ఇలా కుట్టేసుకున్న తర్వాత దీన్ని తిప్పి కుట్టడానికి ఈజీగా ఉండడం కోసం ఈ విధంగా చిన్న చిన్న నొక్కులు పెట్టుకోవాలనమాట. ఓకే. ఈ విధంగా చిన్న చిన్న నొక్కులు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఈ బకరం కొంచెం స్టిఫ్‌గా ఉంటుంది కదా! దాన్ని తిప్పి కుట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుందనమాట. ఓకే. ఇలా చిన్న చిన్న నొక్కులు పెట్టుకుంటున్నప్పుడు ఈ మెయిన్ కుట్టుని కట్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ విధంగా తిప్పేసుకొని నేను ఆల్రెడీ మొత్తం తిప్పేసాననమాట. దాని ప్రకారం పైనుంచి మరొకసారి కుట్టు వేసుకోవాలి. ఇలా బకరం వేసి కుట్టుకోవడం వల్ల ఏంటంటే, మన నెక్ స్టిఫ్‌గా, పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. బకరం లేకపోతే ఏదైనా నెక్ డిజైన్‌లు పెట్టినప్పుడు అది ముడతలొచ్చేస్తుందనమాట. సో, మాక్సిమం బకరం వేయడానికి ట్రై చేయండి. ఓకే. ఎలా అయితే ఫ్రంట్ పార్ట్‌లో ఫ్రంట్ నెక్‌ని బకరంతో ఫినిష్ చేశామో, బ్యాక్ నెక్‌ని కూడా అదే విధంగా ఫినిష్ చేశామనమాట. ఓకే. ఈ రెండిటిని ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకొని మనం భుజాల దగ్గర అటాచ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా అటాచ్ చేసుకుంటే మన బాడీ పార్ట్ అయిపోయినట్టేనండి. ఈ బాడీ పార్ట్‌ని యూజ్ చేసుకొని, ఈ మెజర్‌మెంట్స్ యూజ్ చేసుకొని నేను 24 కలీస్‌తో 24 ప్యానెల్స్‌తో ఎలా కుట్టాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు క్లియర్‌గా చెప్పడం కోసం నేను రెండిటిని కలపలేదన్నమాట. మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు అనేసి. ఈ వీడియో గనక మీకు నచ్చితే వెంటనే లైక్ చేసేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మిషన్ నేర్చుకోవాలి అనుకునే మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా సరే ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.